7 వారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్‌కి ఇది రెండో వారం అండి. 7 వారాలు చేస్తున్నానని చెప్పాను కదా! మొన్నైతే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈరోజు శనివారం. ఈ వారం అయితే రెండో వారము. ఈరోజైతే నాకు ఆఫీస్ అయితే సెలవు. సో, అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు. వచ్చేటప్పుడు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి వద్దామని చెప్పేసి ఈరోజైతే మేము ఉదయం 5 గంటలకి లేచి రెడీ అయ్యి ఇంటి దగ్గర దండం పెట్టుకొని స్వామివారి టెంపుల్‌కైతే బయలుదేరాము. 6:30 ఆ టైంకైతే బయలుదేరాము. టెంపుల్ దగ్గరకొచ్చేసరికి 7:30 ఆ టైం అయితే అయింది. 7:30కి క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే మీకు వెహికల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. లాస్ట్ టైం మనం 4:30కి అయితే ఇక్కడికైతే వెళ్ళాము. అప్పుడైతే పార్కింగ్ ఏరియా సగం అయితే ఖాళీ ఉంది. ఇప్పుడు చూస్తే పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇంక 7:30కి మేము ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. ప్రదక్షిణకి 1 అవర్ అయితే పట్టింది. అంటే 8:30 ఆ టైం అయితే అయింది. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేము లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా రూ. 50 టికెట్‌కి అయితే వెళ్ళాము దర్శనానికి. క్యూ లైన్‌లో అయితే నిల్చున్నాము. 8:50 ఆ టైం అయింది. క్యూ లైన్‌లోకి వెళ్ళేసరికి ఒక అరగంట అలాగ అవుద్ది. సో, అప్పుడైతే మైక్‌లో అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. ఏమనంటే ఈ వారము రూ. 50 టికెట్ కూడా ఫ్రీ దర్శనం అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేశారు. సో, అంటే జనం అయితే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. సో, దానివల్ల ఏమో మరి ఎందుకు రీజన్ అయితే నాకైతే తెలీదు. సో, రూ. 50 టికెట్ కూడా ఫ్రీ అనమాట. అంటే డబ్బులైతే తీసుకోలేదు. టికెట్ కూడా ఏమి ఇవ్వలేదు. సో, మనకి ఈ వారం రూ. 50 టికెట్‌కి వెళ్ళినా కూడా అదైతే ఫ్రీ కింద కన్సిడర్ చేశారు. కాకపోతే దర్శనంకి అయితే చాలా టైం పట్టిందండి. మేము 8:50కి వెళ్తే నియర్లీ 11:30కి బయటకొచ్చాము. అంటే 2½ అవర్స్ అయితే పట్టింది ఈరోజు. అలాగే చాలా మందికి 7 వారాలు చేసేటప్పుడు ఉండే డౌట్ ఏంటంటే 7 వారాలు స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఏదైనా ఒక వారం అడ్డంకి వచ్చి ఆగిపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. 7 వారాలు మొదలు పెట్టినప్పుడు ఏదైనా ఒక వారం అడ్డంకి వచ్చి ఆగినా కూడా తర్వాత వారం మీరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చండి. అంటే మీరు 7 వారాలు మొదలుపెట్టినప్పుడు మొదటి వారం వెళ్లారు, రెండో వారం వెళ్లారు, మూడో వారం ఏదో అడ్డంకి వల్ల ఆగిందనుకోండి. తర్వాత 4గో వారం మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ 4గో వారం మీరు 3గో వారం కింద కౌంట్ చేసుకోవాలి. సో, ఆ విధంగా మీరు కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ మొదటి నుంచి అయితే చేయవలసిన అవసరం లేదండి. అది ఇక్కడ టెంపుల్‌లో క్లియర్‌గా అయితే బోర్డ్ అయితే ఇచ్చారు. సో, అది ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. అలాగే చాలా మందికి డౌట్ ఉంటదండి. 7 వారంలో శనివారమే చేయాలా ఖచ్చితంగా అని చెప్పేసి. సో, అది కూడా అక్కడ మైక్‌లో అయితే టెంపుల్ దగ్గర మైక్‌లో అయితే క్లియర్‌గా చెప్తున్నారు. 7 వారాలు శనివారాలే కాదు, మీరు ఏ వారం కుదిరితే ఆ వారం అయితే చేయొచ్చు. అంటే సోమవారం గానీ, మంగళవారం గానీ, బుధవారం గానీ, గురువారం గానీ, శుక్రవారం గానీ మీ అవైలబిలిటీ బట్టి మీకు కుదిరిన రోజు బట్టి మీరు 7 వారాలు అంటే 7 శుక్రవారాలు లేదంటే 7 మంగళవారాలు, 7 బుధవారాలు సో, అలా మీకు కుదిరిన రోజు బట్టి మీరైతే స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే అందరికీ శనివారం అంటే కుదరకపోవచ్చు. కొంతమందికి వర్క్ ఉండొచ్చు. ఏదో ఒక రీజన్ వల్ల శనివారాలు అయితే కుదరకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళు మీరు ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒక రోజు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడైతే స్టార్ట్ చేసుకోండి. సో, అది టెంపుల్‌లోనే మైక్‌లో అయితే క్లియర్‌గా అయితే చెప్తున్నారు. సో, అదే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈరోజు దర్శనం చేసుకొని మేము బయటకొచ్చేసరికి 11:30 టైం అయితే అయిందండి. సో, ఆ టైంకి క్రౌడ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి. క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. లాస్ట్ వీక్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే వెళ్ళాము. సో, మాకు అప్పుడే కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ విత్ ఈ వీక్. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలాగో నాకు అయితే ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో, నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము తెల్లవారుజామునే వస్తాము. అంటే 4:30 టైంకి వచ్చేస్తాము. దర్శనం చేసుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్‌లోనే నిత్య అన్నదానం అయితే చేస్తారు. చూపిస్తున్నాను చూడండి. ఆ ప్లేస్ కూడా మీకు ఇలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటది. ఇక్కడైతే నిత్యం అన్నదానం అయితే చేస్తారు. సో, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించండి. మీకు ఇక్కడ ప్లేస్ బాగా ఖాళీగా ఉండడం వల్ల పెద్దగా టైం కూడా పడట్లేదు. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా త్వరగా అయితే మూవ్ అవుతున్నారు. సో, అంటే మీరు లైన్‌లోకి వచ్చిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్‌లో అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. మేము భోజనం చేసి బయటకు వచ్చేసరికి టైం అయితే 12:30 అలాగైతే అయింది. సో, ఇక్కడ నుంచి మీకు వాడపల్లి నుంచి డైరెక్ట్ విజయవాడ కూడా బస్సెస్ అయితే వస్తున్నాయండి. చూపిస్తాను చూడండి. ఆ బస్ అయితే మీకు ఏపీఎస్ఆర్టీసీ అయితే విజయవాడ వెళ్ళేదే. ఆ తర్వాత అమలాపురం డైరెక్ట్ బస్ కూడా ఉంది ఇక్కడ నుంచి. సో, బస్సెస్ అయితే అవైలబిలిటీ అయితే చాలానే ఉన్నాయి. సో, అలాగే ఇప్పుడు చూపించేది ఏంటంటే మీకు ఎంట్రన్స్‌లోనే ఇదంతా కూడా టెంపుల్‌కి వెళ్ళే ముందే మీకు చాలా షాపులు అయితే అవైలబిలిటీ ఉంటాయి. పూజా సామాగ్రి ఏం కావాల్సినా కూడా మీరు అక్కడైతే తీసుకోవచ్చు. ఆ విధంగా రెండో వారం స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.